ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వం ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టి పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది జిఎస్టిలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టి పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి జిఎస్టి వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.